జై సద్గురు బ్రహ్మరాజుకి జై. శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మరాజుకి జై. శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై. శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కంద పద్యములు 239, 240. విని శిష్యుని వచనోక్తులు మనమున హర్షించి గురుడు మస్తకమున చెయ్యునిచి తొడ మీద చేర్చుక తన శిష్యుని మేను నిమిరితా నిట్లనియన్. నీ వంటి గట్టివాడిక భూవలయమునందు ముందు బుట్టడు వెనకన్ నే వినలేదున్నాడంచి వేళకు నిన్నే చూస్తినిట బలి శిష్యా. జై నిజ గురుభ్యో నమ. జై నిజ గురు అనుభవానందాయ నమ. శ్రీమద్ భాగవత కృష్ణప్రభు దేశికేంద్రుల వారి 239, 240 కంద పద్యములను మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం. శిష్యుడు తను గురువు ద్వారా అందినటువంటి పరిపూర్ణ బోధను ప్రబోధన చేశారు. ఇప్పటి వరకు అవి విన్నారు గురుదేవులు. అంటూ ఉన్నారు, నాయనా శిష్య, విని శిష్యుని వచనోక్తులు మనమున హర్షించి గురుడు మస్తకమున చెయ్యునిచి తొడ మీద చేర్చుక తన శిష్యుని మేను నివిరి తానెట్లనియన్. గురుదేవులు శిష్యునితో ఈ విధముగా అంటూ ఉన్నారు. అంటే ఎలా అంటే, ఇప్పటి వరకు శిష్యుడు ప్రబోధించినటువంటి తన గురుబోధను ఆశాంతము విన్నాడు. ఆ వచన యుక్తులు ఏవైతే ఉన్నవో తెలియజేసినటువంటి విధానం అందరూ అందుకునే రీతిగా పరిపూర్ణ బోధను అందజేశాడు. అందరూ గ్రహించేలాగున గజిబిజిగా చెప్పలేదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు, నేరుగా చెప్పాడు. ఎలా చెప్పితే అర్థమవుతుందో అలా చెప్పాడు, ఎలా చెప్పితే అందుకోగలరో అలా చెప్పాడు. అవి విన్నటువంటి గురుదేవులు తన మనస్సును ఆనందించాడు, హర్షించాడు. అది కావలసినది గురుదేవునికి. శిష్యుని తనంతవాడుగా చేయటమే గురువుకు కావలసినటువంటిది. హర్షించి గురుడు మస్తకమున చెయ్యునిచి శిష్యుని యొక్క శిరస్సు మీద తన హస్తాన్ని ఉంచాడు. తన చేతిని శిష్యుని హస్తము మీద ఉంచాడు. ఉంచి దగ్గరకు తీసుకున్నాడు. ఎంత దగ్గరకి? కుమారుని తండ్రి ఏ విధముగా అయితే రానానా అని చెప్పి దగ్గరకు తీసుకుంటాడు, తద్విధానంగా శిష్యుని దగ్గరకు తీసుకుని శిరస్సు మీద చెయ్యునిచి తొడ మీద చేర్చుక తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఎంత కరుణా సముద్రుడు గురువు! ఎంత పుత్ర వాత్సల్యము గురునిది! శిష్యుని తన యొక్క మనస్సు హర్షముందగా శిష్యుని యొక్క ప్రబోధ విని తన తొడ మీద చేర్చుకొని తన శిష్యుని మేను నివిరి శిష్యుని యొక్క శరీరాన్ని నిమిరాడు. ముప్పిరి గొరేటట్లుగా నిమిరాడు. ఎందుకని? పరమ దయాళుడైనటువంటి వారు గురుదేవులు. అలా స్పృశించాడు శిష్యుని యొక్క శరీరాన్ని. అలా నిమురుతూ తాను ఇట్లంటూ ఉన్నాడు. శిష్యునితో ఈ విధముగా అంటూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, తరువాత 240వ కంద పద్యం ద్వారా, నాయనా శిష్య, నీ వంటి గట్టివాడిక భూవలయమునందు ముందు పుట్టడు వెనుకన్నే వినలేదున్నాడంచు
ఈ వేళ్లకు నిన్నే చూస్తే నిట బలి శిష్య అన్నాడు. నేను వినలేదు నాయన నీలాంటి వారు ఉన్నారని. బలి శిష్య, శవాషు నాయన, గట్టివాడవు శిష్య, ఉన్నది ఉన్నట్లుగా పొందినటువంటి వాడవు శిష్య, లేనిది లేనట్లుగా ఎరిగిన దాని నుండి అరిగిన వాడవు శిష్య. అందుకే శిష్య, నీ వంటి గట్టివాడిక, నీ వంటి దిట్ట, నీ వంటి మేధానిది, చెప్పిన విషయమును అరక్షణముననే గ్రహించేటువంటి సూక్ష్మగ్రాహివి నాయన నీవు. నీలాంటి వాడు ఈ భూవలయ ముందు, ఈ భూమి మీద, ఈ భూమండలంలో ముందు పుట్టడు. ఇక రాబోయేటువంటి వర్తమానంలో ఎవరూ పుట్టరు నాయన నీలాంటి వారు. నీలాంటి యోగ్యుడైనటువంటి సశిష్యుడు, నీలాంటి సుజనుడు, నీలాంటి ధీమతి ఎవరు పుట్టరు నాయన ఇక ముందు. వెనుకన్నే వినలేదు, పూర్వపక్షంలోనూ నేను వినలేదు నాయన. ఎవరన్నా ఉన్నారా ఇలాంటి వారని ఇప్పటి వరకు నేను వినలేదు శిష్య. ఇలాంటి శిష్యుడు, నీలాంటి శిష్యుడు ఉన్నాడని నేను ఇంతవరకు వినలేదు శిష్య. వినలేదు, ఉన్నాడని నేను కానలేదు, వినలేదు. నీలాంటి సశిష్యుడు ఈ వేళ్లకు నిన్నే చూస్తే ఇప్పటికీ మద్గురుదేవుల యొక్క కరుణతో నీలాంటి శిష్యుడు నా దరి చేరాడు. అలా వచ్చావు నీవు నా దగ్గరికి. సశిష్యుడివి శిష్య నీవు. నిన్నే చూశాను నాయన ఇంతకాలమునకు. ఇప్పుడు ఇక్కడ బలి శిష్య, శభాషు నాయన. ఇలా గురు శిష్యులు ఒకరినొకరు సరైనటువంటి సమ ఉజ్జీలుగా ఉండటం అరుదు. గురువు, సమర్థుడైన గురువు ఉన్నప్పటికీ అది అందుకునేటువంటి శిష్యులు దొరకటం దుస్తరం. శిష్యుడు అందుకునేంత సమర్థత కలిగి ఉన్నప్పటికీ కూడా శిష్యుని యొక్క ఆసక్తి గమనించి బోధని దృఢీకరణం చేయించేటువంటి గురువు దొరకటము దుర్లభమే. కానీ ఇక్కడ గురు శిష్యులు ఇరువురు కూడా ఇక ముందు లేరు, వెనుక లేరు అన్నట్లుగా తెలియజేశారు మనకు కృష్ణ ప్రభువులు చక్కగా ఈ కంద పద్యముల ద్వారా. జై గురుదేవా.